హాయ్ అండి. వరుణ్ తేజ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఒక ల్యాండ్ అయితే సేల్స్కి వచ్చింది. ఇది మనకి 3.5 అండి. చెట్లు మామిడి తోట ఈ రకంగా అయితే ఉందండి. చెట్టు మనకి వాటర్ ప్రకారంగా చూసుకుంటే ఒక బోర్ అయితే ఉందండి. దీంట్లో ప్రజెంట్గా అయితే ఒక బోర్ వేపించారు. ఈ ప్రకారంగా అయితే బోర్ ఉంది. 2 అంగుళాలు కంప్లీట్గా 2 పైనే పోసిద్దండి మోటరు. ఈ ప్రకారంగా మనం ట్యూబ్ చూసుకున్నా ఇంతే ఉంటుందండి. ఒకసారి చూపిస్తున్నా. ఈ విధంగా అయితే ట్యూబు 2 అంగుళాల పైనేనండి వాటర్ అయితే. మనకి లొకేషన్ వచ్చేసి ఇది తిరువూరు రిజిస్ట్రేషన్ అండి. ఇది తిరువూరు రిజిస్ట్రేషను. మనకి 3.5 ఎకరాలండి ఇది. అదే ప్రకారంగా మనం చూసుకుంటే సాయిల్ చూసుకుంటే మనకి ప్యూర్ రెడ్ సాయిల్ అండి. కంప్లీట్గా రెడ్ సాయిల్. మనకి విజయవాడ నుంచి ఒక 60 ఉంటుందండి హైవేకి ఒక 3వ బిట్ అండి ఇది. మట్టి రోడ్ పేసింగ్ ఉంటుంది ఇది బిట్టు. మట్టి రోడ్ పేసింగ్ అండి. హైవే కాడ నుంచి 3వ బిట్టు అంటే దాదాపు ఒక 800 మీటర్లు మనకి రావాల్సి వచ్చిద్దండి బిట్లోకి. ఇదే విధంగా ఒక చెట్లు వచ్చేసి మనకి ఒక 18-20 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి చెట్టు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇటు సత్తపల్లి చూసుకుంటే ఒక 50 వచ్చిద్దండి. మనకి నూజివీడు విసనపేట నుంచి అయితే ఒక 20 కిలోమీటర్ విసనపేట నుంచి వచ్చిద్ది. నూజివీడు నుంచి అయితే ఒక 30 కిలోమీటర్ వచ్చిద్ది. అదేవిధంగా మనకి భద్రాచలం చూసుకుంటే కనుక 110 కిలోమీటర్ వచ్చిద్దండి. 3.5 ఎకరాలండి. రేట్ వచ్చేసి వాళ్ళు 30 లక్షలు అయితే చెప్తున్నారండి. స్మాల్ నెగోషియబుల్ మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మనకి మన జంక్షన్ నుంచి కూడా ఒక 60-70 కిలోమీటర్ వచ్చిద్దండి ఇది. ఈ విధంగా అయితే చెట్టు ఉందండి. మనకి చుట్టూరుదా ఫెన్సింగ్ ఉందండి. చుట్టూరుదా ఫెన్సింగ్ ఉంది. చుట్టూరు ఫెన్సింగ్ అయితే ఉందండి. మెట్రో రోడ్ అండి పేసింగు. హైవేకి 3వ బిట్ అండి. భద్రాచలం విజయవాడ హైవేకి 3వ బిట్ వచ్చింది. 800 మీటర్లు అయితే ఈ బిట్ ఉందండి. కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ పై నెంబర్కి ఫోన్ చేయగలరు.